గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాను. మనాక్షియా స్టీల్స్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే, మనాక్షియా స్టీల్స్ లిమిటెడ్ పార్ట్ ఆఫ్ Manaksia Group is engaged in the manufacture of value-added secondary steel products like cold-rolled sheets, galvanized corrugated sheets, galvanized plain sheets, color-coated sheets, etc. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఐరన్ అండ్ స్టీల్ రిలేటెడ్ కంపెనీ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 325 crores ఉంది. స్మాల్ క్యాప్ స్టాక్ అండి. కరెంట్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ పి వచ్చేసి 10.3 ఉంది. బుక్ వాల్యూ వచ్చేసి 37 ఉంది. ఆర్ఓసి వచ్చేసి 13.2% ఉంది. ఆర్ఓఈ వచ్చేసి 12.5% ఉంది. అదేవిధంగా డెట్ చాలా తక్కువగా ఉన్న కంపెనీ అండి. అదేవిధంగా ప్లేస్డ్ పర్సెంటేజ్ 0 ఉంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ కంపెనీకి పాజిటివ్ ఫ్యాక్టర్స్గా మనం తీసుకోవచ్చు అండి. అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 55% రిటర్న్స్ జనరేట్ చేసింది. లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 44% రిటర్న్స్ జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 1 year రిటర్న్స్ కనుక గమనించినట్లయితే ఆల్మోస్ట్ 92% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము, ఈ వీడియో మొత్తం మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ క్వార్టర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆన్ అండ్ యావరేజ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక క్వార్టర్లో తగ్గితే ఒక క్వార్టర్లో పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా క్వార్టర్లో పెరిగింది, మరి ఒక క్వార్టర్లో తగ్గింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ని మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్లో వీళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం లేదు. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా సేమ్ యాజ్ యూజువల్గానే, అంటే ఒక క్వార్టర్లీ ఎక్కువగా నెట్ ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తే ఇంకో క్వార్టర్ తక్కువగా నెట్ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక గమనించినట్లయితే సేల్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ అండ్ ఇయర్ సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, కాస్త సేల్స్ తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఓకేనా? ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా అదే విధంగా తగ్గుతుంది, అబ్జర్వ్ చేయండి. కాకపోతే లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరగడం జరిగింది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ కూడా పెరగడం జరిగింది. ఓకేనా? బ్యాలెన్స్ షీట్ని మనం గమనించినట్లయితే రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రిజల్ట్స్ పెంచుకోవడం జరుగుతుంది కన్సిస్టెన్సీగా. ఓకేనా? అదేవిధంగా బారోయింగ్స్ చూడండి తగ్గించుకోవడం జరుగుతుంది. సో రిజల్ట్స్ పెంచుకోవడం, బారోయింగ్స్ తగ్గించుకోవడం కంపెనీకి ఒక మనం పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా? అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ మాక్సిమం పాజిటివ్లోనే పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రమోటర్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 74.75% ఉంది. ఎఫ్ఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 0.17 ఉంది. పబ్లిక్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 25.08 ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేయడానికి గల కారణము టెక్నికల్ అనాలిసిస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ అంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, టెక్నికల్ అనాలిసిస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, ఏదైతే అక్టోబర్ 2017లో హయ్యర్ ప్రైస్ ఫామ్ చేసిందో ఆ హయ్యర్ ప్రైస్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అందుకే ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీలైతే ఈ స్టాక్ని 50 అబవ్ క్రాస్ అయిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎలాంటి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ మనకు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.